హలో డియర్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోహిత్. ఈరోజు టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ మీద, నాన్ వెజ్ చేస్తున్న ఫైట్ మీద రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. సినీ యాక్టర్స్ మీద ఒక రకంగా వాయించలేదు. అటు మోహన్ బాబు గారి గురించి చెప్తూ నీ ఫ్యామిలీ గురించి నువ్వు చక్కగా చూసుకోయ్యా, అది ఇది అని అంటూ నీ ఫ్యామిలీలో ఉన్న గొడవలు అవన్నీ కరెక్ట్ చేసుకో అని చెప్తూనే సాయిరామ్ నీకంతా మంచి జరగాలి అని చెప్పేసి అటు వాయిస్తూ సోప్ రాస్తూ ఉన్నాడు బటర్ పైన. ఓకే, ఎనీవే మంచిగానే చెప్పాడని అనుకుంటున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా బెట్టింగ్ ఆడే వాళ్ళ మీద నాన్ వెజ్ ఏమన్నాడో ఒకసారి వినండి. తెలుగు వాళ్ళు కొండరి పప్పులు ఈజీగా మోసపోతారు. జనం మోసం చేస్తే మోసపోయాక అయ్యో మేము మోసపోయాము మీ కొండరి పప్పులు అనే రకమే తెలుగు జాతి. ఈ ఫైట్ ఇప్పటిది కాదు, ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ యూట్యూబర్స్ మీద నాన్ వెజ్ చేస్తున్నాడు, యువ సామ్రాట్ చేస్తున్నారు, రాటాక్స్ వీళ్ళు చేస్తున్నారు. బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఈరోజు ఈ మధ్యకాలంలో కొంచెం ముందుకు వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది. బట్ ముందుకు వెళ్ళడం కాదు, అందరిలో చైతన్యం వచ్చి వీటి మీద బెట్టింగ్ యాప్స్ మీద, అసలు యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్లో ఎవరి ప్రాముఖ్యత ఎక్కువ ఉందనేది సరే ఓకే, ఇది చెప్పే ముందు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేస్తున్న కొంతమంది వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు మాకు తెలియకుండా చేశాము, ఆర్ నేను అసలు చదువుకోలేదు, నాకు అదేంటో కూడా తెలియదు కాబట్టి నేను తప్పు చేశాను. ఇంకొక తెలియకల్లోడైతే మీరందరూ బెట్టింగ్ యాప్స్ మీద చేస్తున్న యుద్ధానికి అప్రిషియేట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడు హర్షసాయి చెప్పింది నాకు ఎలా ఉందంటే, నీ చేతుల్లో ఎంతమంది మోసపోయారు వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించావా? సార్, బట్టల నాకు మోసపోవడం, మనుషులు నాకు మోసపోవడం చాలా కామన్ సార్. అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్. మోసపోవడం రెడీగా ఉన్నాడికి ఓ అవకాశం ఇచ్చాను అంతే. అవకాశం ఇచ్చావా? సార్, నన్ను అడిగితే ఎలాంటి విషయాలకి మీరు నా మీద కేసు పెట్టకూడదు సార్. మోసపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళని ఒక ఆపర్చునిటీ ఇచ్చి మోసం చేశా అన్నట్టుగా చెప్తున్నాడు. ఇదంతా ఓకే. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్. మాకు తెలిసి ఒక 40 ఇయర్స్ అప్పుడు, 30-40 ఇయర్స్ అప్పుడు ఒక ఊరిలో కొంతమంది జనాలు ఉంటే ఎవడో ఒక్కడు తప్పు చేసేవాడు. తప్పు చేస్తే ఏమవుతుందంటే, తప్పు చేసేవాడు ఉంటే వాడి గురించి పెద్ద ఊర్లో అందరు డిస్కషన్ చేసుకొని, అరే ఊర్లో పలానా వాడు ఒకడున్నాడు, తప్పు చేశాడు, వాడు బెట్టింగ్ ఆడాడు, మానభంగం చేశాడు, వాడు ఏదో ఒక నెగటివ్ ప్రచారం జరిగి వాడిని ఏదో దూరం పెడతారు. అంటే వాడేదో అంటరాని వాడు అన్నట్టుగా, వాడు ఏదో తప్పు చేశాడు అన్నట్టుగా వాడిని దూరం పెట్టేదను వాడిని చూసే చూపులో కూడా తేడా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రపంచంలో ఏంటంటే 100-99 మంది ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఉన్నారు, తప్పు చేసే వాళ్ళే ఉన్నారు. వీళ్ళలో మంచోడిని ఎతికితే వాడిని మంచోడిని ఎలా చూస్తారంటే వాడేదో సపరేట్ గ్రహం నుంచి వచ్చారు అన్నట్టుగా వాడిని ఒక అంటరాని వాడిని చూసినట్టు చూస్తున్నారు. ఈ ప్రమోషన్స్ ప్రముఖులు ఎలా చేస్తారంటే మోసపోయేవాడికి ఒక అవకాశం ఇస్తాము అన్నట్టుగా చూస్తున్నారు. వినా రీసెంట్ పెట్టిన నాన్ వెజ్ సపోర్ట్ తోటి ఒక కుర్రోడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాడు. వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు వాడితో ఏమన్నారంటే, వీడియో చూడండి ఒకసారి. పోలీస్ స్టేషన్కి వచ్చాను మేడం, కేసు పెట్టడానికి వస్తే నీ మీద కేసు కడతారు, నువ్వు కడితే అని ఒక సార్ చెప్పాడు. ఈ జూదం అనేది ఇప్పటిది కాదు, ఎవరైతే చెప్పాలనుకున్నా కానీ ఇది ఇప్పటిది కాదు, మహాభారతం కాలం నాటి నుంచే ఆడుతున్నారు, మేము ఆడితే తప్పేంది అని సమర్థించుకుంటున్నారు. అప్పుడు మహాభారతంలో జూదం, అలా కాయరాజకాయి, క్యాసినో, ఇప్పుడు టెక్నాలజీ మారి బెట్టింగ్ యాప్స్. ఇన్ని చెప్తున్నా సరే బెట్టింగ్ యాప్స్ ఏమైనా మానేస్తున్నారా? ఒక బిజినెస్ పెట్టాడు ఒక బిజినెస్ మ్యాన్ వచ్చేసి ఒక షాప్ పెట్టాడు ఒక ఏరియాలో, మంచి ఫేమస్ ఉన్న ఏరియాలో. ఆ బిజినెస్ జరగడం కోసం కొంతమంది సేల్స్ మెన్లు పెట్టుకున్నాడు. ఆ సేల్స్ మెన్లు వెళ్ళి షాప్లో ప్రోడక్ట్స్ గురించి చెప్పారు, వచ్చారు, జనాలు కొంటున్నారు. అది ప్రోడక్ట్ బాగాలేదని తెలిసింది. ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళడం మానేస్తారు. అక్కడికి వెళ్ళడం మానేశారనుకో ఏమవుతుంది? బిజినెస్ లాస్ అవుతుంది. బిజినెస్ లాస్ అయితే పెట్టినోడు ఎత్తేస్తాడు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా అట్లాంటిదే. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఎవడో పెట్టాడు, వీళ్ళు ప్రమోట్ చేశారు, ప్రముఖులు ప్రమోట్ చేశారు, కొంతమంది వెళ్ళి ఆడారు, వాళ్ళందరూ లాస్ అవుతున్నారు. అరే లాస్ అవుతున్నప్పుడు చెప్పుకోవాలి కదా, అరే ఇంత లాస్ అవుతున్నావు, ఇంత చేస్తుంది ఈ యాప్, ఇది యాప్, ఇది అని అలా చెప్పుకోకుండా వాళ్ళు లక్షలు పెట్టేదను మోసపోతూనే ఉన్నారు. ఎవడైనా మోసపోయేవాడు ఒకడు లాస్ వచ్చింది, నాకు ఇంత లాస్ వచ్చిందని ఎవడు చెప్పడు.
అదే ₹1 వచ్చిందనుకో, నాకు ₹1 వచ్చిందని 100 మందికి చెప్పుకుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఈ 100 మందికి ఒకడికో ఇద్దరికో ఏమవుతుందంటే అరే నేను కూడా ఆడితే బాగుండు కదా, ఇది పెరుగుతుంది. వాడికి లాస్ అయిన విషయం చెప్పాడు అనుకో, వాడు ఈ 100 మందికి నేను లాస్ అయిపోయానని చెప్తే ఎవడు వెళ్ళాడు కదా. ఈ చెప్పకపోవడం వల్లే ఒకడికొకటి స్ప్రెడ్ చేసుకొని వాడేదో గొప్పగా సాధించాడు అన్నట్టుగా 100 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్లో ఏదో జరుగుద్ది, ఆ ఒక్క మ్యాచ్దే చెప్పుకుంటాడు 100. అలా ప్రమోట్ చేసుకొని వీళ్ళల్లో వీళ్ళే. బట్ ఫైనల్గా ఏంటంటే ప్రమోట్ చేసేవాడికి వాడు లైసెన్స్ తీసుకోవడానికి వాడు చేస్తూ ఉంటాడు. మధ్యలో ప్రమోట్ చేసేవాళ్ళు వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి వస్తుంటాయి. ఆడేవాడు తెలుసుకోవాలి కదా, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, మోసపోతున్నారు, చాలామంది ఊరేసుకుంటున్నారు, చనిపోతున్నారు తెలుసు. మరి ఎందుకని మారట్లేదు? మెయిన్ ఆడేవాడు మారితేనే ఈ బెట్టింగ్ యాప్లు లాంటివి రావు బయటికి. మెయిన్ మారాల్సింది ఆడేవాడు మానుకోండి, అన్ని బెట్టింగ్ యాప్స్ అన్నీ సరే అవుతాయి. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది. సరే, ఇంతకీ ఐపీఎల్లో ఫైనల్గా కప్పు కొట్టేది ఎవరనేది కింద కామెంట్ చేయండి. మొత్తానికి ఐపీఎల్లో బెంగళూరు గెలిచినందుకు గుడ్, శుభారంభాన్ని ఇచ్చారు ఫస్ట్ మ్యాచ్లోనే ఆర్సీబీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను.